ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందే దోచుకోవడానికి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. ప్రభుత్వ దేవాదాయ భూములు ప్రజల భూముల్ని అడ్డగోలుగా ఆక్రమించుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను అప్రతిష్ట పాల్చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు కూటమి అరాచకాలపై మాత్రం నోరు మెదపడం లేదు. ప్రకృతి ప్రేమికుడని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు మింగేస్తున్న మౌనం పాటిస్తున్నారు. ఇంతకీ కూటమిలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్న కవి వాక్యాన్ని నిజం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి నాయకులు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు తన పాలనలో జరుగుతున్న విచ్చలవిడి భూ కబ్జాలపై నోరు మెదపడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో ఎల్లో గ్యాంగ్ జెండాలు పాతేందుకు ప్రయత్నించినా నోరు మెదపడం లేదు. తాను పర్యావరణ ప్రేమికుణ్ణి, ప్రకృతి సంరక్షకుణ్ణి అంటూ గొప్పగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటికి కూడా ఈ అరాచకాలు కనిపించడం లేదు. ఆ భూములు ప్రభుత్వానివా, ప్రజలవా, దేవుడివా అని చూడటం లేదు. ఎర్రమట్టి దిబ్బలు వారసత్వ సంపద అని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఏదైనా తమకు ఒకటేనంటూ కనిపించిన భూములను కబ్జా పెట్టడం, ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసం చేయడం, ఇసుక మట్టి యథేచ్ఛగా తవ్వి అమ్ముకోవడం వంటి అరాచకాలు జరిగిపోతున్నాయి. అధికారం రావడంతో తమకు అడ్డే లేదని టీడీపీ జనసేన గూండాలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే బందిపోట్లు మాదిరిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో వైఎస్ఆర్సీపీ నేతలు భూములు ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు గుప్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు ఇప్పుడు తమ పార్టీల నేతలు ఎన్ని అరాచకాలు చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారు. భీమిలి నియోజకవర్గంలో జాతీయ వారసత్వ సంపద అయిన 280 ఎకరాల ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేస్తున్నా వాటిని కాపాడాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎర్రమట్టి దిబ్బల్లో జరుగుతున్న తవ్వకాలను పూర్తిగా నిలుపుదల చేయలేదు. ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు జరిపేది ఎల్లో గ్యాంగ్ కావడంతో కింది స్థాయి అధికారులను బలిచేసి తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎంతమంది ఆందోళన చేస్తున్నా, ప్రకృతి సంపద ధ్వంసమైపోతున్నా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి నోరు విప్పడం లేదు. గతంలో ఎర్రమట్టి దిబ్బల పక్కన ఉన్న డి పట్టా భూముల్లో పేదల కోసం లేఅవుట్ వేస్తే ఎర్రమట్టి దిబ్బలు తవ్వేస్తున్నారంటూ నానా హంగామా చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా ఎర్రమట్టి దిబ్బలనే బుల్డోజర్లతో తవ్వేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. అనకాపల్లి నడిబొడ్డున ఉన్న 30 ఎకరాల దేవాదాయ శాఖ భూములను దోచుకునేందుకు స్థానిక జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బంధువులు ప్రయత్నించారు. ఆ భూముల్లో ఉన్న దేవాదాయ శాఖ బోర్డులను తొలగించి కొణతాల రామకృష్ణ బంధువుల పేరు మీద బోర్డులను ఏర్పాటు చేశారు. 2022లోనే కబ్జా చేయడానికి కొణతాల కుటుంబీకులు ప్రయత్నించగా అప్పట్లో దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకుని భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆ భూమి దగ్గర సెక్యూరిటీ గార్డులను నియమించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దేవాదాయ భూముల్ని కాపాడితే కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ కొణతాల కుటుంబీకులు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 30 ఎకరాల భూమిని జేసీబీలతో చదును చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ అధికారులు వెళ్లి అడ్డుకోవడంతో తాత్కాలికంగా పనిని నిలిపివేశారు. కూటమి నేతల దౌర్జన్యాలు, దోపిడీలపై సిపిఎం నేతలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములను దోచేస్తుంటే ఇకపై సామాన్యుల భూములను కూడా కబ్జాలు చేస్తారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల అక్రమాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. కనిపించిన భూములన్నిటినీ కబ్జాలు చేసుకుంటూ పోతే కూటమి ప్రభుత్వంపై త్వరలోనే ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.